సీటు కోసం బీఆర్ఎస్ గెలిచిన కాంగ్రెస్ కు నష్టం లేదు, వారి సీటు వారికి కాంగ్రెస్ గెలిస్తే బోనస్ అనుకోవాలి. ఈ ఒక్క సీటు కోసం లేనిపోని ప్రయోగాలు చేసి మున్నూరు కాపులతో పాటు ఇతర బీసీ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ దూరం కావద్దు. వీలుంటే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ఈ విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాలి అంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇది మన వ్యక్తిగతం కాదు. రైట్, ఇక్కడ మరి మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే అజారుద్దీన్కి ఒకటి ఇస్తే ఇంకా 2 మంత్రి పదవులు ఉంటాయి. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయనే సూటబుల్ క్యాండిడేట్, ఈయనకి ఇవ్వచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి 100% మంత్రి పదవి ఇవ్వచ్చు. దానికి ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయనే పాపం మాట ఇచ్చిర్రు ఎన్నికలలో. ఎప్పుడు? పార్లమెంట్ ఎన్నికలలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకున్నారా భువనగిరి నుండి, నీకు టికెట్ మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. దాన్ని యాక్సెప్ట్ కూడా చేసిండు. ఎవరు? మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఆయన ఊసే జాడలేదు. మరి కామారెడ్డిలో పోయినసారి కేసీఆర్ పోటీ చేసిండు, రేవంత్ రెడ్డి పోటీ చేసిండు, ఇంకొక ఆయన బీజేపీ ఆయన పోటీ చేసిండు. ఈ ఇద్దరు స్థానికులు కాదని చెప్పి ఈ బీజేపీ ఆయన గెలిపించారు కామారెడ్డిలో. మరి కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కోసం ఇంకో ముస్లిం మైనారిటీ నేత షబ్బీర్ అలీ ఈయన కామారెడ్డి సీటును రేవంత్ రెడ్డి కోసం త్యాగం చేసిండు. మరి ఈయన ముస్లిం మైనారిటీ నేతనే, ముస్లిమే. మరి ఈయన పరిస్థితి ఏంటి? పాపం ఈయన పరిస్థితి ఏంటి? షబ్బీర్ అలీ పరిస్థితి ఏంటి? మీకోసమే త్యాగం చేసిండు, రేవంత్ రెడ్డి కోసమే ఆయన సీట్ త్యాగం చేసిండు. అంటే రేవంత్ రెడ్డి కూడా గెలవలే, ఓడిపోయాడు. ఇంకో ఆయన కాడపల్లి జనార్దన్ రెడ్డి ఆయనకు బీజేపీ ఆయనకు ఓట్లు వేసారు స్థానికుడు అని. కేసీఆర్ ఏం పట్టించుకోడు, రేవంత్ రెడ్డి ఏం పట్టించుకోడు అని చెప్పేసి ఈడ బీజేపీ ఆయనకి వేసారు. మరి త్యాగం చేసినటువంటి షబ్బీర్ అలీకి పరిస్థితి ఏంటి? అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఒకటి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పోటీ చేస్తున్నాయి. ఈ 3 పోటీ చేస్తున్న తరుణంలో బీజేపీ అసలు పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏమున్నా కూడా ఈ రెండింటి మధ్యనే ప్రధాన పోటీ, ద్విముఖ పోటీ ఉంది. త్రిముఖ లేదు, ద్విముఖ పోటీ ఈ జూబ్లీహిల్స్ లో ఉంది. జూబ్లీహిల్స్ లో ద్విముఖ పోటీ ఉంది. అందరు త్రిముఖ పోటీ ఉంటుందేమో. ఈ లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఎవరైనా మంచి గట్టి క్యాండిడేట్కి ఇస్తారేమో అని అందరూ అనుకున్నాం. కానీ ఆయన లంకల దీపక్ రెడ్డికి ఇచ్చారు. మళ్ళా త్రిముఖ పోటీ నుంచి వెళ్ళి తప్పుకున్నారు. ద్విముఖ పోటీ అయింది. నాకు తెలిసి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్నే నమ్ముకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రౌడీ షీటర్ అనేటువంటిది ఒకటి ప్రచారం చేస్తుంది. మొత్తం మీద ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వ్యక్తిగతంగా ఉండేటువంటి అన్నిటిని కూడా, ఆ డ్యామేజ్లు అన్నింటినీ కూడా ప్రజల ముందు తీసుకుపోతుంది. దాంట్లో సఫలమైంది. ఇక బీజేపీని కౌంట్ పక్కగా పెట్టేస్తే, బీఆర్ఎస్ అక్కడ గెలిస్తే ఉరికే రేవంత్ రెడ్డికి కళ్ళెం పడ్డట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి ఒక్కసారి మళ్ళా అంటే స్పీడ్గా 100, 120, 150 పోతున్నటువంటి కారుకు ఒక్కసారి స్పీడ్ బ్రేకర్ అడ్డం వస్తే స్లో చేసుకుని మళ్ళీ మూవ్ కావాల్సి ఉంటుంది. జాగ్రత్తగా తన ప్రయాణాన్ని జాగ్రత్తగా పోవడానికి స్పీడ్ బ్రేకర్ ఎట్లయితే ఇండికేట్ చేస్తుందో, ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ఉరుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా వెయ్యాలంటే, తన పరిపాలన ఒక్కసారి మార్పులు చేర్పులు చేసుకోవాలంటే, ప్రజల వైపు ఆలోచించాలంటే ఇక్కడ బీఆర్ఎస్ఏ గెలవాలనేటువంటిది కొంతమంది వాదన. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గెలిస్తే ఏమవుతుందంటే ఇక రేవంత్ రెడ్డికి అడ్డు అదుపు, ప్రభుత్వానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏదేమైనా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడం వల్ల కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి ప్రజల గురించి ఆలోచించడం, కాంగ్రెస్కి ఎందుకు ఓట్లు వేయలేదు ప్రజలు, కాంగ్రెస్ ఇంకా ప్రజలకు ఏం చేయాలి, హామీలను ఎట్లా నిలబెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చుకోవాలి,
ప్రజల వైపు ఎట్లా ఉండాలి అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకోరు, ఇతర ఒళ్ళులు వలగడం ఖాయము. కాబట్టి ఇప్పుడున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మైలేజ్ కొంచెం తగ్గితే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కొంత మళ్ళా రేవంత్ రెడ్డి ఆలోచనకు గురవుతాడు. అసలు ఈ 5 ఏళ్ళే కాదు, వచ్చే 5 ఏళ్ళలో ముఖ్యమంత్రి నేనే అన్నా, ఇప్పుడే ప్రభుత్వం కూలిపోయేటట్టుంది, అసలు ఏం చేయాలని చెప్పేసి అప్పుడు ఆ మంత్రివర్గంలో కావచ్చు, ప్రభుత్వ పాలనలో కావచ్చు, సచివాలయంలో కావచ్చు ప్రజల గురించి చేస్తారు, ప్రజల గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఒక్కసారి జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా అక్కడ ఆలోచిస్తున్నారంట. ఇంకొకటి ఏంటంటే ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ కూడా మాట్లాడుతూ ఏం మాటలు మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక్కని కూడా బయటికి ఇళ్ళలకు కూడా ఓరు, ఇది నా అడ్డ, నా ఇల్లు, నేను టార్గెట్ చేస్తా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత సామాన్య ప్రజలు పోయి నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, లేకపోతే నాకు షాద్ ముబారక్ కావాలి, లేకపోతే నాకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అవి కావాలి, లేకపోతే నాకు ఎల్ఓసి కావాలి, నాకు ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఈ పని కావాలి అని చెప్పేసి ఎమ్మెల్యేల దగ్గరికి తిరగడానికి చాలా మంది వస్తుంటారు. ఎమ్మెల్యే కరవడానికి పనుల మీద, వ్యక్తిగత పనుల మీద, రకరకాల పనుల మీద. మరి నవీన్ యాదవ్ గెలిస్తే ఏమన్నా అడగగలుగుతారా, ఆయనను కలవగలుగుతారా, ఆయనను ప్రశ్నించగలుగుతారా అనేటువంటిది జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రజలలో వస్తుందట. అదే సునీతను గెలిస్తే లేడీ కాబట్టి ఆమెను ఇంటికి పోయి కూడా అడగొచ్చు అనే ఆలోచన కూడా ప్రజలు చేస్తున్నారట. ఏదేమైనా జూబ్లీ హిల్స్ ఎన్నికలు చాలా, ఒకప్పుడు నవీన్ యాదవ్ గెలుస్తున్నారనేటువంటిది జగమెరిగిన సత్యం. కానీ రోజు రోజుకు నవీన్ యాదవ్ నుండి బీఆర్ఎస్ వైపు మారుతుంది. ఎందుకు? ఆమె సాదా సీదాగా ఆమె కలవచ్చు, ఎవరైనా కలవచ్చు. కానీ నవీన్ యాదవ్ను కలవాలంటే ఇక అది పెద్ద కష్టం. నవీన్ యాదవ్తో మాట్లాడాలన్నా, నవీన్ యాదవ్ను ఒప్పించాలన్నా ఇదంతా ఎందుకు, కొరకాయసం తీసుకొచ్చి ఇంట్లో ఒళ్ళో పెట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి నవీన్ యాదవ్కు ఓట్లు వేయొద్దు అనేది కూడా జనాల్లో చర్చ నడుస్తుంది. మా టీం అక్కడ సర్వే చేస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశాలు మేము ముందుకు అందించినాం. ఇది ఎవరినో గెలిపించడానికి, ఎవరినో ఓడించడానికి కాదు. ఏదేమైనా రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ఓడిపోతేనే కళ్ళెం పడుతుంది అనేటువంటిది అందరూ అనుకుంటున్నటువంటి మాట.